మళ్ళీ వస్తా అల్జపూర్ గారు వస్తా సార్. చరణ్ కౌశిక్ గారు, మొత్తానికి ఇక్కడ బీజేపీ అనుసరిస్తున్న విధానాల మీద నాగేంద్ర గౌడ్ గారు చాలా సీరియస్గా ఏ రకంగా రీజనల్ పార్టీలు లేకుండా చేయాలని చూస్తుంది. దాంట్లో భాగంగా వాళ్ళు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా విలీనం చేయాల్సిన అవసరం కానీ ఆ గత్యంతరం కానీ మాకు లేదని నాగేంద్ర గౌడ్ గారు కాదు, కొద్దిసేపటి క్రితం కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. వాళ్ళ పార్టీ నాయకుడు సుమన్ కూడా ప్రెస్ పెట్టారు. కానీ ఆ వార్తలు పదే పదే ముందుకు వస్తున్నట్టు పరిస్థితి ఉంటే దాన్ని కాంగ్రెస్ కూడా పదే పదే పార్లమెంట్ ఎన్నికలను ప్రస్తావిస్తున్నారు. దానికి ఉదాహరణగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మీరు ప్రస్తావిస్తున్నారు. మీకున్న ఆధారం ఏంటి? అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద, ఎందుకంటే కేంద్రంలో కేంద్ర బడ్జెట్ 48,28,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణకు భారతీయ జనతా పార్టీ నిధులు ఇవ్వకున్నా కూడా భారతీయ జనతా పార్టీ ప్రశ్నించకుండా కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ఢిల్లీలో పోయి రాహుల్ గాంధీ గారిని తీసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందంటే చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య లోపాయికారికి ఒప్పందం కుదిరినది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే మీరు చూసారు ఎలక్షన్ ముందు పెద్ద ఎత్తున మొయినాబాద్ సంబంధించి పిఎల్ సంతోష్ గారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ కేసు పెడితే వారు ఈడీ కేసు పెట్టారు. ఇప్పుడు అది ఏమైందో తెలియని పరిస్థితి. అదే కాకుండా మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఏ విధంగా సహకరించారో అందరూ చూసారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా 11 గంటల తర్వాత ఎలక్షన్ జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో కూర్చున్నటువంటి పోలింగ్ ఏజెంట్లు కూడా వెళ్లిపోయి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలు గెలిచారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి అనా పైసా ఇవ్వకుండా బీహార్ కు 59,000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని డెవలప్మెంట్ కోసం 15,000 కోట్ల రూపాయలు పోలవరానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రాజధాని మొత్తం కూడా పూర్తి చేస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా కూడా పల్లెత్తి మాట భారతీయ జనతా పార్టీ అనకుండా కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారు తెచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నట్టునే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య లోపాయికారికి ఒప్పందం గురించి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ లో పొత్తు అడిగితే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులే చాలా సందర్భాల్లో మాట్లాడే సందర్భం మనం చూసినాం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు అంటా ఉన్నారు ఇప్పుడు ఏమని, ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారు అన్నాడు మెర్జీ చేయకుండా కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన వ్యక్తి కాబట్టి మేము కేసీఆర్ గారిని నమ్మలేకపోతున్నాం కాబట్టి దానిలో భాగంగా కవిత గారి బెయిల్ లేట్ అవుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులే బాటంగా చెప్తున్న సందర్భం మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున తెలంగాణకు అన్యాయం చేస్తా ఉంటే కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడతలేదు. ఇప్పుడు ఏమంటారు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఖండించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారంటేనే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ఆపద వచ్చినప్పుడు మాత్రం తెలంగాణ ప్రజలు కావాలా. కానీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూపాయి పైసలు లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించరు. విమర్శించకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విమర్శించే ప్రయత్నం, ఢిల్లీ పోయి రాహుల్ గాంధీ గారిని విమర్శించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందంటే చాలా స్పష్టంగా కవిత గారి బెయిల్ విషయంలో కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో మనుగడ లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి కవిత గారు బెయిల్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మెర్జీ చేస్తామని చెప్తా ఉన్నారు. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ 4 ఎంపీలు ఉంటే రాజ్యసభ పక్ష నేత ఏం మాట్లాడుతా ఉన్నాడు, పార్టీ ఫిరాయింపుల మీద రాజ్యసభలో చర్చ చేయాలి, తెలంగాణ రాష్ట్రానికి నిధుల గురించో తెలంగాణ రావాల్సిన ప్రత్యేక నిధులు లేకపోతే విభజన హామీల గురించి చర్చ చేయకుండా ఓన్లీ ఫిరాయింపుల మీద చర్చ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారంటేనే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల కన్నా కూడా వారి పార్టీ ప్రయాణాలు, అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారి బెయిలు, అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య లోపాయికారిక ఒప్పందం గుర్చుకొని భవిష్యత్తులో కలిసి పనిచేయాలని మెర్జీ చేసుకోవాలని ఆలోచన జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఆలోచిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య లోపాయికారిక ఒప్పందం కుదిరింది కాబట్టి తెలంగాణకి ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తే పల్లెత్తి మాట అనకుండా అనవసరంగా రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులంతా కూడా ఢిల్లీలో వారం రోజులు మకాం వేసి కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండా అసలు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్న విషయాన్ని కూడా చెప్పకుండా ఓన్లీ కల్వకుంట్ల కవిత గారి బెయిల్ విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకులను కలుస్తూ బెయిల్ ఇచ్చినట్లయితే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలో మెర్జీ చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఢిల్లీ వేదిక చర్చ జరుగుతా ఉంటే ఇప్పుడు వచ్చేదో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుమన్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మెర్జీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల కోసం ఏర్పడే పార్టీ అని చెప్పే ప్రయత్నం వారు చేస్తున్నారంటే చాలా స్పష్టంగా ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు బెయిల్ వచ్చినట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ మెర్జీ కాబోతా ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఫిరాయింపుల గురించి, అంటే ఇన్ని రోజులు ఫిరాయింపుల గురించి ఇప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడుతా ఉన్నారు. లేకపోతే కోర్టులలో పార్టీ మారిన వ్యక్తులకు డిస్క్వాలిఫై అయిపోతారు అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందంటే చాలా స్పష్టంగా
రేపు ఎవరైనా డిస్క్వాలిఫై అయినా కలిసి పనిచేయాలని లేకపోతే మెట్టియాలనే ఆలోచన ఉంది కాబట్టి బీఆర్ఎస్ నాయకులు అట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు కాబట్టి చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా గమనిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా లోపాయకరకు ఒప్పందం కూర్చుకొని చాలా స్పష్టంగా కనపడతాం. రైట్, చర్చిద్దాం. చిన్న బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత డిబేట్ని కొనసాగిద్దాం.